డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. ఎవరైతే ముత్తవల్లీలు అని గతం నుంచి వస్తున్నారో వాళ్ళ పూర్వీకులు దాన్ని రక్షించి కాపాడుంటారు. అయితే లేటెస్ట్గా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పటికీ చాలామంది దీన్ని అమ్మేశారు, ఇల్లీగల్గా అమ్మేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎవరైతే ముత్తవల్లీసు ఇన్స్టిట్యూషన్ డబ్బుని దుర్వినియోగం చేశారో, మిస్అప్రాప్రియేట్ చేశారో, ల్యాండ్స్ని అమ్మారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం. ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం. అదేవిధంగా ఏపీఐఐసి ద్వారా మాకు ఒక నివేదిక వచ్చింది, రిప్రజెంటేషను. వాళ్ళకి మల్లయ్యపాలెం అని గుంటూరులో ఉండే మల్లయ్యపాలెంలో 233 ఎకరాలు మేము సెజ్ పెడతాము, ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్క్స్ కడతామని. మంచి ఆలోచన. కానీ ఈరోజు ఉండే పరిస్థితులు, రాష్ట్రంలో దేశంలో ఉండే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన, ప్రజల్లో ఉండే అనుమానాలు, ఏమైపోతుంది, మా ఆస్తులు ఏమైనా తీసేసుకుంటారా. ఈ సమయంలో అక్వైర్ చేయడానికి, అక్వైర్ అంటే ప్రభుత్వం కొనుక్కోవడానికి అడిగారు. అయితే ఈ సమయంలో సెన్సిటివ్ టైం కాబట్టి ఈ సమయంలో ఆ అక్వైర్ చేయడానికి మేము సుముఖంగా లేము. అయితే ఆ ఓనర్షిప్ మారకుండా ఆ భూములు లాంగ్ టర్మ్ లీజ్కి తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సమాజానికి మంచిది, అంటే దానికి ఎక్కడ మనం అగెయిన్స్ కాదు. అయితే ఆ ఓనర్షిప్ మారకుండా దాంట్లో వచ్చే ఎంత మినిమం ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్స్టిట్యూషన్కి వస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఓనర్షిప్ మారాలి, అక్వైర్ చేయాలంటే ప్రస్తుతం ఉండే సమయంలో ప్రజల సెంటిమెంట్లు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలో అమెండ్మెంట్ రాగానే చూడండి, ప్రభుత్వం ఆ భూములు లాక్కుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక్క సెంటు భూమి కానీ వక్ఫ్ భూములు మనకు కావాలి అని ఎప్పుడు ఆలోచన కానీ లేదు. వక్ఫ్ భూముల్ని కాపాడుకోండి అని చెప్పిన దాఖలా తప్ప ఇంకోటి లేదు. వక్ఫ్ భూముల నుంచి అభివృద్ధి చేసి ఇన్కమ్ జనరేట్ చేయండి అని చెప్పారు తప్ప. అయితే ఈ ఆలోచన తప్పు కాదు, మంచి ఆలోచన. అయితే ఓనర్షిప్ మారకుండా, టైటిల్ మారకుండా మేము ఏ దానికి కానీ రెడీగా ఉన్నాము. అదే ఏపీఐఐసి వాళ్ళకి కానీ ఈరోజు మనం రిటర్న్ రాయబోతున్నాం. అలాగనే కలెక్టర్ గారు కానీ ఇంకో 77 ఎకరాలు ఇంకో కొంచెం ఏరియా చిన్న కాకాని అడిగారు, అక్కడ కానీ ఇది సేమ్. సో ఇవన్నీ వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వక్ఫ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడం దానికన్నా ఇంపార్టెంట్. ఆ వక్ఫ్ ఆస్తులు ఇన్కమ్ జనరేట్ చేస్తే దాంట్లో వచ్చే డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు, దాంట్లో వచ్చే డబ్బులతో ప్రజలకి సంక్షేమం ఇవ్వచ్చు. కాబట్టి దృష్టి మొత్తం ఉండే ఆస్తుల్ని కాపాడడం, కాపాడిన ఆస్తుల్ని అక్కడ కంచి కట్టి పెట్టడం కాదు, దాన్ని ఎలాగా ఉపయోగంలో పెట్టాలి, ఎలాగ దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేయాలనే దానిపైన కసరత్ చేస్తున్నాము. చాలా తొందరలో అవన్నీ కానీ మా మంత్రి ఫరూక్ గారితో చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి కొన్ని మంచి వాళ్ళ సూచనలు సలహాలతో మంచి ఒక సమాజానికి పనికొచ్చే ప్రాజెక్ట్స్ కానీ చేస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, గతంలో ఇప్పుడు మా దగ్గర కేసెస్ జరుగుతున్నాయి.
కేసెస్ జరుగుతుంటే 1956లో జరిగిన ఇష్యూ అంటే ఇన్ని సంవత్సరాలతో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి అటువంటి. సో ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్ ఎక్కువ ఉంది, లీగల్ వర్కౌట్ చేయాల్సిన పని చాలా ఉంది. చాలామంది ఇప్పుడు ఏమైపోయిందంటే వక్ఫ్ బోర్డ్కి ఒక పెద్ద సమస్యగానుంది. వక్ఫ్ బోర్డ్కి కావాల్సినంత మ్యాన్ పవర్ లేదు. వక్ఫ్ బోర్డు జీతాలన్నీ కానీ వక్ఫ్ ఫండ్ నుంచి వచ్చే డబ్బులతోనే చేయాలి. దానికి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు అడ్మినిస్ట్రేటివ్ కోసం కొద్దిగా నిధులు ఏర్పాటు చేయమని చెప్పి, బ్రీతింగ్ కోసం సస్టైన్ అయ్యేదాకా 1 సంవత్సరం రోజులు సస్టైన్ అయితే బహుశా మేమే నెక్స్ట్ నుంచి సంవత్సరం తర్వాత నుంచి మేమే సస్టైన్ అయిపోతామని కానీ ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎంక్రోచర్స్కి నోటీసెస్ ఇస్తున్నాము. రెండోది ఏంటంటే కోర్ట్ కేసులు కానీ అనేక కోర్ట్ కేసులు ఇప్పుడు మా దగ్గర పెండింగ్ ఒక 1500 పైన కేసులు ఉన్నాయి. 1500 పైన ఉన్నాయి కేసులు. సో సమయం మొత్తము ఈ కేసెస్ పైనే సరిపోతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ కానీ ఒక ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉండే కలెక్టర్స్ స్పందిస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్స్ వచ్చి ఆ జిల్లాకి వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించడానికి చైర్మన్ వచ్చి కలెక్టర్, అలాగనే దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చి ఎస్పీ, వాళ్ళ సహాయ సహకారాలు చాలా అవసరం. చాలా దగ్గరలో పోయినప్పుడు ఈ పోలీస్ యొక్క సపోర్ట్ లేనిది మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక జిల్లాకి, ఆ అబ్బాయి పోతే ఏం జరగదు. సో పోలీస్ సపోర్టు అలాగనే జిల్లా కలెక్టర్స్ సపోర్టు ఉంది. ఇంకొద్దిగా కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా కలెక్టర్తో జిల్లా ఎస్పీలతో కానీ మాట్లాడబోతున్నాము. కావాల్సిన సపోర్ట్ తీసుకొని అన్యక్రాంతమైన ప్రతి దానిపైన ఎంక్రోచ్ అయిన ప్రతి అసెట్ పైన కానీ వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని ఎన్ఓసీలు ఎప్పుడు ఎన్ఓసీలు ఆఫీసర్లు ఇవ్వలేరు. ఎయిదర్ బోర్డు ఇవ్వాలి లేదా బోర్డు లేనప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చి ఉండాలి. ఆఫీసర్ స్వయానగా ఇవ్వడానికి లేదు, అధికారి ఇవ్వడానికి లేదు. అయితే ఎవరైనా కొన్ని కేసెస్ మాకు తెలిసాయి, ఫోర్జరీ చేసుకొని తీసుకెళ్లారు. వాళ్ళ పైన నెల్లూరులోనే ఒక కేసు, నెల్లూరులో ఒక కేసు, ఆ క్రిమినల్ కేసు కానీ ఫైల్ చేసున్నాం. అది ఆఫీసర్ ఇచ్చింది కాదు, ఆఫీసర్ సీల్తో ఫోర్జరీ చేశాడు ఆ యొక్క ఎంక్రోచర్, అతని పైన క్రిమినల్ కేసు ఫైల్ చేసున్నాం.